తిరుమల శ్రీవారి దర్శనం కావాలంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా దర్శనం కాదు. కానీ కొన్ని నెంబర్లకు ఫోన్ చేస్తే మాత్రం ఈజీగా దర్శనం పెట్టేస్తారు. కాకపోతే ఛార్జెస్ ఎక్స్ట్రా. ఆ ఎక్స్ట్రా అనేది ఆ రోజు ఉన్నటువంటి డిమాండ్ని బట్టి ఉంటుంది. టూరిజం ప్యాకేజ్ రూపంలో దాదాపుగా ఒక పెద్ద దందానే జరుగుతుంది. ప్రతిరోజు కొన్ని లక్షల రూపాయల దందా వ్యవహారం నడుస్తుంది. ఇది ఏ విధంగా బయటకు వచ్చింది అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గత కొన్ని రోజుల నుంచి వాట్సాప్లో ఉండేటువంటి గ్రూపుల్లో పోస్ట్ చేస్తూ ఉన్నారు. మీకు తిరుమల దర్శనం కావాలా, శ్రీవారి దర్శనం కావాలంటే ఇమీడియట్గా ఈ నెంబర్లో ఫోన్ చేయండి అని చెప్పి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. ఈ నెంబర్లో ఇది క్లోజప్లో ఈ నెంబర్లో చూపిస్తే అందరికీ అర్థం. ఈ నెంబర్లు చూపిస్తున్నారు. సో ఇది వాట్సాప్లో డిస్ప్లే అయినటువంటి టెక్స్ట్. ఇది గ్రూపుల్లో వస్తుంది. కొన్ని గ్రూప్స్లో ఆంధ్ర మైండ్స్ అనేటువంటి గ్రూప్లో రెగ్యులర్గా వస్తుంది. ఇది ఆంధ్ర మైండ్స్ అని ఒక గ్రూప్ ఉంది వాట్సాప్లో. ఆ గ్రూప్లో రెగ్యులర్గా వస్తుంది అనమాట. సాధారణంగా మనం బుక్ చేసుకోవాలనుకుంటే మనకి టికెట్స్ దొరకవు. తిరుమల దర్శనం దొరకాలంటేనే అది ఒక పెద్ద యజ్ఞంలాగా ఉంటుంది. అలాంటిది చాలా ఈజీగా మీకు దర్శనం చేపిస్తామని చెప్పి ఇది పోస్ట్ చేస్తున్నారు. ఈ మెసేజ్ని పోస్ట్ చేస్తున్నారు గ్రూప్స్లో, వాట్సాప్ గ్రూప్స్లో. ఇక్కడ అవైలబుల్ తిరుమల తిరుపతి టికెట్స్ అవైలబుల్, తిరుమల తిరుపతి రూమ్స్ అవైలబుల్. మార్చి 4వ తారీఖు, 5వ తారీఖు, 6, 7, 8, 10, 13, 14, 15, 18, 19, 20, 21, 24, 25, 28, 31 ఇవి అవైలబుల్ అని చెప్పి చెప్తున్నారు. అలాగే ఏప్రిల్ వచ్చేటప్పటికి 1, 2, 4, 5, 7, 8, 9, 10, 17, 18, 21, 22, 23, 24, 25, 26, 28, 30 ఈ తేదీల్లో అవైలబుల్. ఏంటి రూమ్స్ అవైలబుల్, తిరుమల దర్శనం ఇక్కడ చూడండి, తిరుమల దర్శనం అవైలబుల్. తిరుమల దర్శనంతో పాటు రూములు అవైలబుల్. మార్చి, ఏప్రిల్, మే. ఈ కైండ్లీ రీచ్ మీ అని చెప్పి నెంబర్స్ ఇచ్చారు. ఈ 2 నెంబర్లు ఇచ్చారు. సో ఈ 2 నెంబర్లకు కాల్ చేస్తే, ఆల్రెడీ నేను కాల్ చేశాను. కాల్ చేస్తే ఏమంటాడు అనేది చూద్దాం. సో ఇక్కడ ట్రై చేద్దాం. కాల్ చేసి అతను ఎలా రెస్పాండ్ అవుతాడో చూద్దాము. హలో, తిరుమల దర్శనం కావాలి సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? మేము హైదరాబాద్ నుంచి అండి. ఎప్పటికంటే దర్శనం? నాకు ఏప్రిల్ 21 కావాలి సార్. ప్రస్తుతానికి సార్ రిలీజ్ చేయలేదు సార్. రిలీజ్ చేయలేదా? అవైలబుల్ ఉన్నాయని చెప్పి ఇచ్చారు కదా సార్. ఇంకా రిలీజ్ చేయలేదు గురువు గారు చెప్తున్నా కదా. అవైలబుల్ ఏ డేట్ అవైలబుల్ ఉంది సార్? ఏప్రిల్ 15 దొరికితే కానీ అవైలబుల్ ఇంకా రిలీజ్ చేయలేదు సార్ డేట్లు. కాదు, మీ దగ్గర ఇప్పుడు అవైలబిలిటీ ఉండే డేట్ లేదా ఇచ్చారు కదా? వాటికి ఏమి లేదు సార్. మార్చిలో కూడా ఏం లేదు సార్. మార్చి కూడా అయిపోయింది. ఏప్రిల్ 15 తర్వాత దొరుకుతాయి సార్, కానీ ఇప్పుడు రిలీజ్ కాలేదు. ఓకే. ఎంత ఛార్జ్ చేస్తారు సార్ ఇది? అప్పుడు ఉందో దాన్ని బట్టి అడుగుతాను సార్. మీ పేరు సార్? నా పేరు సిఎస్ రావు అండి. సిఎస్ రావు అంటారు నా పేరు. ప్రస్తుతానికి ఏప్రిల్ రిలీజ్ చేయలేదు. మామూలుగా ఏంటి ఇది అసలు ఎలా ఇది పంపిస్తున్నారు మీరు? అంటే ఇది మామూలుగా విఐపి బ్రేకా లేకపోతే 300? మామూలు 300 దర్శనం సార్. ఓకే. ఎంత ఛార్జ్ చేస్తున్నారు 300 దానికి? అదే సార్ ప్రస్తుతానికి లేదు సార్. ఆగినాయి ప్రస్తుతానికి. ఇంకా రిలీజ్ కాలా. రిలీజ్ అయినప్పుడు వాళ్ళు చెప్తారు. అంటే మామూలుగా ఇది టూరిజందా లేకపోతే ఏంటి? టూరిజం కోటానే సార్. టూరిజం కోటాలన్నా ఎంత తీసుకున్నారండి టూరిజం కోటా? పడుతుంది అప్పుడు రేట్ అడిగిన దాన్ని బట్టి చెప్తారు సార్. దాన్ని బట్టి టూరిజం కోటాలో 2,200 పడవచ్చు, 1,300 పడవచ్చు, చెప్పలేం కదా. అప్పుడు డేట్ని బట్టి, జనం బట్టి, అక్కడ రష్ బట్టి ఉంటుంది. అంటే కాదు, ఇప్పుడు మనకి తెలంగాణ టూరిజం ఇది బస్సులు ఉన్నాయి, అవేమో 2300 పోను రాను ఛార్జ్ చేస్తున్నారు. పోను రాను ఛార్జ్ కదా సార్, వన్ ఫేర్ సార్ ఇది. మామూలు ఆన్లైన్లో 2300 ఉంది. చూడండి సార్, 1 వేనా 2 వే పెట్టారు, ఒకసారి చూసుకోండి సార్. చూసి చెప్పుకోండి, చూసి మాట్లాడండి గురుగారు. ఏమనుకోవద్దు. ఇంక్లూడింగ్ దర్శనమే కదా అది? ఇంక్లూడింగ్ దర్శనమే. అప్ అండ్ డౌన్ ఫేర్ పడుతుంది. అప్ అండ్ డౌన్ పడదు సార్, ఓన్లీ 1 ఫేరే పడుతుంది, అప్ అండ్ డౌన్ కాదు. మీరు ఎట్టా అంటే వేరే స్టేట్ ఏపీ బుక్ చేస్తారా సార్? నేను కొంచెం బయట నాకు మళ్ళీ చేస్తాను గురుగారు, ఏమనుకోమాకండి. సో ప్రస్తుతానికైతే అది మనం విన్నాము, ఆయన ఏం మాట్లాడింది. ప్రస్తుతానికైతే అవైలబిలిటీ లేవు, ఇంకా ఓపెన్ చేస్తారంటున్నారు. వాస్తవంగా నేను దీన్ని
ఫోన్ చేసి నేను మాట్లాడినప్పుడు ఆయన ఒక రకంగా రెస్పాండ్ అయ్యారు. అంతకుముందు నేను ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసిన సందర్భంగా అతను ఏం చెప్పాడంటే 2300 అంటే 2300 మీరు పే చేయండి, ప్లస్ టూరిజం ప్యాకేజీలో మేము ఇస్తాము, ఇది బస్సు ఛార్జెస్ దర్శనం ఉంది, ఎక్స్ట్రా ఇంకొక 2300 పే చేయాల్సి వస్తుంది. అంటే 1 వేకి మాత్రమే మీరు మిగతా 2 వేస్ కావాలంటే 2300 మీరు పే చేయండి అని అంటున్నారు. ఇది ఒక పెద్ద దందా. ఏంటి దందా, ఏ విధంగా జరుగుతుంది అని అంటే, ఈ మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాలన్నా, తిరుమల దర్శనం కావాలన్నా టూరిజం ప్యాకేజీని అనౌన్స్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దాదాపు 4-5 రాష్ట్రాలకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కర్ణాటక టూరిజంకి, ఆంధ్రప్రదేశ్ టూరిజం, తెలంగాణ టూరిజం, మహారాష్ట్ర టూరిజం. ఆ తర్వాత బహుశా నేను అనుకోవటం ఇంకా కేరళకి ఇచ్చారా లేదా డౌటు, బట్ ఈ 4 రాష్ట్రాలకు మాత్రం ఇవ్వడం జరిగింది. ఈ 4 రాష్ట్రాలతో టూరిజం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా మనకి తెలంగాణ అయితే కనుక మనం చూడొచ్చు, ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవచ్చు. బుకింగ్ చేస్తే 2300 రూపాయలు అటు రానుపాను టూరిజం ప్యాకేజీ 2 డేస్ డ్యూరేషన్ చెప్తారు. ఆ 2 డేస్ డ్యూరేషన్లో వాళ్ళు దర్శనం చేయించుకొని ఇమీడియట్గా వస్తారు. అక్కడ మనకి అవైలబిలిటీ అంటే రూమ్స్ కానీ అవన్నీ కూడా పెడతారు. బస్ ఆ రేటు ఎంత ఛార్జ్ చేశారు అనేది మనకు ఆన్లైన్లో ఉంటుంది, రానుపోనా లేదా 1 వేనా అనేది. ఇక్కడ ఈ టూరిజం పేరుతోటి వాళ్ళే బ్లాక్ చేసేసి కొంతమంది వాళ్ళు బ్లాక్లో అమ్ముతున్నారు టికెట్స్, బ్లాక్లో డబల్ అమ్ముతున్నారు. సపోజ్ 3000 ఉందనుకోండి, 3200 లేదంటే 3600 ఉందనుకున్నాం తెలంగాణ నుంచి, దాన్ని 6000 7000కు అమ్మేస్తున్నారు. ఆ మిగతా డబ్బులు ఇటు వెళ్తున్నాయి. అసలు ఈ నెంబర్లు ఎవరని, ఈ నెంబర్లు నిజంగానే టూరిజం వాళ్ళయా, లేదంటే ఓ మంత్రి ఈ మధ్యకాలంలో టికెట్స్ అమ్ముకుంటున్నారు అనేటువంటి ఒక ఆరోపణలను, అభియోగాలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ మంత్రి మీద తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేటువంటి దందాలు ఏ విధంగా నడుస్తున్నాయి అనే అభియోగం ఉంది. ప్రత్యేకించి విఐపి దర్శనాలు మాత్రమే ఆవిడ అమ్ముకున్నటువంటి విషయం ఆ మధ్యకాలంలో బయటకు వచ్చింది. విఐపి దర్శనాలే కాదు, టూరిజానికి సంబంధించినటువంటి టికెట్లను కూడా హోల్సేల్గా బ్లాక్లో అమ్మేస్తున్నారు. అందుకే 4 రాష్ట్రాలతోటి ఈ టూరిజం ప్యాకేజీని టూరిజానికి సంబంధించి ఎంఓయూని కుదుర్చుకున్నారు అనేది కూడా వినిపిస్తుంది. ఈ నెంబర్లు ట్రేస్ అవుట్ చేసి వాళ్ళు చేస్తున్నటువంటి దందాన్ని కనుక బయటికి తీస్తే ఈ మొత్తం వ్యవహారంలో ఓ మంత్రి చిలకొట్టుడి వ్యవహారం ఏ విధంగా ఉందని బయటకు వస్తుంది అనేది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నటువంటి ఒక చర్చ. వాస్తవంగా గత 2 నెలల నుంచి వాట్సాప్ గ్రూప్లో ఇలా ఇవి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ మార్చి ఏప్రిల్, నెక్స్ట్ 2 మంత్స్కి తర్వాత వస్తుంది, మే జూన్కి కూడా ఇలా అవైలబిలిటీ అని చెప్పి వచ్చి ఈ మెసేజ్ని పంపిస్తున్నారు గ్రూపుల్లో. ఈ మెసేజ్లను గత 2 నెలల నుంచి నేను చూస్తూనే ఉన్నాను. నేనే ఈ నెంబర్లకు ఫోన్ చేశాను. అయితే ట్రూ కాలర్లో నాది జర్నలిస్ట్ అని పడింది కాబట్టి వాళ్ళు ముక్తసరిగా మాట్లాడుతూ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోండి అని చెప్పి చెప్తున్నారు. కానీ ఇది ప్రైవేట్ వ్యక్తులు మాట్లాడినప్పుడు వాళ్ళు ఆ రోజు ఉన్నటువంటి డిమాండ్ని బేస్ చేసుకొని బ్లాక్లో ఎంత వసూలు చేయాలో అంత వసూలు చేస్తున్నారు. ఈ వసూలు చేసినటువంటి అమౌంట్ ఎక్కడికి వెళ్తుంది? ఓ మంత్రికి వెళ్తుందా? ఓ మంత్రి పేరు చెప్పుకొని వీళ్ళు చేస్తున్నారా? లేదంటే ఆ మంత్రికి తెలియకుండా వీళ్ళే బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారా? టూరిజం పేరుతోటి టూరిజాన్ని మోసం చేస్తున్నారా? దీని మీద ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని మేము ఒక సమాచారాన్ని మాత్రం ఇస్తున్నాం. ఈ వాట్సాప్ గ్రూపుల్లో, వాట్సాప్ యూనివర్సిటీలో తిరుగుతున్నటువంటి ఈ మెసేజ్ని బేస్ చేసుకొని ఈ నెంబర్లను మీకు ఇస్తున్నాం. ఈ నెంబర్లు కనుక ట్రేస్ చేసి ఈ నెంబర్లని బేస్ చేసుకొని కేసు బుక్ చేసి ఎంక్వైరీ చేస్తే కనుక వాళ్ళు చేస్తున్నటువంటి దందా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ దందాకి కారణం ఏంటంటే టూరిజం వాళ్ళకి దర్శనాలను అప్పచెప్పడం. అంతకుముందు కేవలం ఏపీ టూరిజంకి మాత్రమే పరిమితం అయి ఉండేది. ఏపీ టూరిజంలో దర్శనం చేసుకోవాలంటే 500 రూపీస్ ఆ రోజున చెల్లించేవాళ్ళు. ఏపీ టూరిజం కొంత కేటాయించేవాళ్ళు. ప్రతిరోజు ఏపీ టూరిజానికి వీక్ డేస్లో, వీకెండ్ కాకుండా వీక్ డేస్లో వెసులుబాటు ఇచ్చేవాళ్ళు. దాన్ని ఎక్స్టెండ్ చేశారు. ఇతర రాష్ట్రాలకు కూడా, ఇతర రాష్ట్రాల టూరిజం సంబంధించినటువంటి
వాళ్ళతోటి ఎంఓయూ చేసుకున్నారు ఇతర రాష్ట్రాల టూరిజం డిపార్ట్మెంట్ తోటి. సో ఆ టూరిజం అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి టూరిజం అన్నీ కొలీడ్ అయిపోయి కొన్ని నెంబర్లు ఇస్తూ బ్లాక్ మార్కెట్లో టికెట్లు అమ్ముతున్నారు అనేది ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి న్యూస్. అంతేకాదు ఈ ఆన్లైన్ అని చెప్పి ఆన్లైన్లో డబ్బులు కట్టించుకొని మోసం చేసుకున్నటువంటి పేర్లు నెంబర్స్ కూడా ఇవే అని చెప్పి కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. అందుకే ఇవి డిస్ప్లే చేసి చూపిస్తున్నాం. మీరు కూడా ఈ నెంబర్స్కి ప్రత్యేకించి నెంబర్స్ అందుకే క్లోజప్లో చూపిస్తున్నాం. క్లోజప్లో చూపిస్తే ఈ నెంబర్లు చూసి మీరు కూడా ఈ నెంబర్లకు ఫోన్ చేసి వాళ్ళని కనుక అప్రోచ్ అయితే అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏ విధంగా దర్శనాన్ని ఏర్పాటు చేస్తారు, ఏ విధంగా రూమ్స్ని ఇస్తారు, అసలు ఎంత చెప్తున్నారు, అసలు వాళ్ళు చెప్పేటువంటి రేటుకి అసలు దర్శనాలు ఉన్నాయా లేదా అసలు అక్కడ దర్శనాలు లేకుండానే వాళ్ళు చెప్తూ ఉన్నారా అనేది స్పష్టత వస్తుంది. కాబట్టి ఈ దందా వెనుక ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ఉండి ఉంటారు. లేదంటే అంత ధైర్యంగా వాట్సాప్ గ్రూపుల్లో గత కొన్ని నెలలుగా ప్రచారం చేసుకుంటూ వీళ్ళు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల శ్రీవారి దర్శనం అంటూ ఒక బోగస్ మెసేజ్లను పెడుతూ వాళ్ళు దందాలు చేస్తున్నారా లేదంటే నిజంగానే దందాలు చేస్తున్నారా, దీంట్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దల యొక్క వాటా కూడా వెళ్తుందా అనేది నిగ్గు తేల్చాల్సి ఉంది. ఇప్పటికే అనేక ఆరోపణలు వస్తున్నాయి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అంశాల మీద, అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాల మీద. ఇప్పుడైతే దీని మీద ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓం నమో వెంకటేశాయ అంటూ వాళ్ళు పెట్టినటువంటి వాట్సాప్ మెసేజ్ ఇలా ఉంది. సో దాని వెనక పెద్దలు ఉన్నారా లేదా అనేది నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. బట్ ఆ నెంబర్స్కి మీరు కూడా ఫోన్ చేసి అది అసలు ఏం దర్శనం అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.